బాధ్యతగా ఉండరు. కనీసం తండ్రిగా అయినా బాధ్యతగా ఉండాలి కదా. నువ్వు అక్కడ నిలబడి ఉంటే నా బాధ్యత ఏంటో తెలిసేది. భర్త మొహం మీదే చీకొట్టింది. అంత అవమానం జరిగాక ఎందుకు నిలబడతాడు? అందుకే కాశీ వెళ్ళిపోయాడు. వాడిని తీసుకొచ్చింది నేను కాబట్టి వాడికిచ్చిన గౌరవమే నాకు ఇచ్చింది. ఇంకా అక్కడ నిలబడి ఏం మాట్లాడమంటారు? నా పిల్లలకి తల్లులు వేరైనా లక్షణాలు మాత్రం ఒకేలా వచ్చాయి. స్వప్నని కార్తీక్తో పోల్చకండి. అలా పోల్చి నా కొడుకు స్థాయిని తగ్గించకండి. ఇద్దరు నా పిల్లలే కదా. అయ్యుండొచ్చు. నా కొడుక్కి ఆవేశం ఉంది, మూర్ఖత్వం లేదు. కోపం ఉంది, అది అయిన వాళ్ళ మీద చూపించడు. ఒకప్పుడు చూసిన విషయంలో దీపం మొండిగా వెళ్ళి మా అన్నయ్యని షూట్ చేస్తే కార్తీక్ భార్యని వదిలేలేదు. చివరికి నేనే దీపని అవమానించినా సరే నా భార్య ఏ తప్పు చెయ్యదు అన్నాడు నా కొడుకు. భార్య మీద భర్తకు ఉండాల్సింది నమ్మకం, భర్త మీద భార్యకు ఉండాల్సింది గౌరవం. ఆ రెండు నా కొడుకు కోడలుకున్నాయి, కానీ నీ కూతురి కల్లుడికే లేవు. ఎంత కాదనుకున్నా వాడు నా మేనల్లుడే. నాకు 100 సమస్యలు ఉండొచ్చుగాక, అలాగని సొంత వాళ్ళనే పట్టించుకోకుండా వదిలేస్తావా? కానీ స్వప్న ఎంత మూర్ఖంగా మాట్లాడుతుందో మీరే విన్నారుగా. విన్నాను. వినడం కాదండి, తండ్రి బాధ్యతగా దండించి దారిలో పెట్టాలి. కొట్టమంటావా? దండించడం అంటే కొట్టడం కాదండి, బుద్ధి చెప్పడం. అది చేతులతోనో మాటలతోనో అనేది తండ్రిగా మీరు నిర్ణయించుకోవాలి. నేను కాశీతో కలిసి ఉండలేనని చెప్తుంటే నన్నేం చేయమంటావు? అది భర్త లేకుండా జీవితాంతం ఒంటరిగా పుట్టింట్లో ఉండిపోతే అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడతారా? మరో పెళ్లి చేస్తాను. ఆడవాళ్ల మనసులు ఏటీఎం కార్డులు కావండి, నచ్చినట్టు వాడుకోవడానికి. మనసేమైనా పెరట్లో నాటిన రోజా మొక్క రోజుకో పువ్వు పూయడానికి. అది రంగురంగుల పూలతో అల్లిన అందమైన దండ లాంటిది. ఒకరి మెళ్ళో వేసిందంటే మన బతుకు తాలూకా ఆలోచనలన్నీ ఆ మనిషితోనే ముడిపడి ఉంటాయి. తలుపులు మూసేసిన గుమ్మల్లా మనసుని గడప లోపల కోపం వెనకే దాచిపెట్టిండొచ్చేవో, కానీ ఆ కోపం కరిగిపోయిన తర్వాత దూరమైన మనిషి కోసం ఎదురు చూస్తూ ఆలోచనలు గడప దగ్గర ఏడుస్తూ కూర్చుంటాయి. అలాంటి పరిస్థితి నా కూతురికి రాకూడదనే నేను మీ ఇంటికి వచ్చాను. అలాంటి పరిస్థితి అనే బదులు నాలాంటి పరిస్థితి అంటే సరిపోతుందేమో. నా పరిస్థితి వేరు, నా కూతురి పరిస్థితి వేరు. నీకు పుట్టని మనిషినే నీ కూతురు అనుకోగలిగినప్పుడు నీకు తాళి కట్టిన మనిషిని నీ భర్తని ఎందుకు అనుకోలేకపోతున్నావు? నేను అనుకోలేనండి, అనుకోలేను. ఎందుకు అనుకోలేకపోతున్నావు? రంగురంగుల పూలతో నువ్వు వల్లిన అందమైన పూలదండ వేసింది నా మెళ్ళలోనే కదా. నీ బ్రతుకు తాలూకు ఆలోచనలన్నీ ముడివేసింది నాతోనే కదా. నువ్వు చెయ్యలేని పని నీ కూతురు చేయాలని కోరుకుంటున్నావు. నేను ఎవరైనా సమర్థిస్తారా? నువ్వు చేసింది తప్పు అని ఎవరైనా అడగకుండా ఉంటారా? నేను చేస్తుంది తప్పని ఒక్కరితో అనిపించండి. ఇద్దరి మధ్య ఈ మాటల యుద్ధానికి ఆ భగవంతుడే సాక్షి. నువ్వు చేస్తుంది తప్పు అని సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి చెప్పాలి. అయితే భగవంతుడిని దిగిరమ్మనండి, ఆయన్నే వచ్చి చెప్పమనండి. నువ్వు చేస్తుంది తప్పైనా అని చెప్పింది కరెక్ట్. చేస్తుంది తప్పు. మాట్లాడు కాంచనా. నువ్వు చేస్తుంది తప్పని సాక్షాత్తు ఆ భగవంతుడే దిగొచ్చి చెప్పాలన్నావు కదా. పిల్లనిచ్చిన మామ భగవంతుడితో సమానం. ఆయన చెప్తే భగవంతుడు చెప్పినట్టే. ఇప్పుడు నీ మనసు మార్చుకుంటావా? నా కూతురి సంతోషం నేను కోరుకున్నట్టే నా తండ్రి నా సంతోషాన్ని కోరుకుంటున్నాడు. నా ఆలోచనలో స్వార్థం ఉన్నట్టే నా తండ్రి ఆలోచనలో కూడా స్వార్థం ఉంది. తండ్రి తల్లిలా ఆలోచించగలడు, కానీ కూతురులా ఆలోచించలేడు. బంధాలని వద్దనుకోవడానికి, త్యాగం చేయడానికి వలసే అర్హత అయితే భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండాల్సిన అవసరం లేదు కదా మామయ్య గారు. ఎందుకు రోజుకోసారి పంచాయతీ పెడుతున్నావు? మా అమ్మాయిని ప్రశాంతంగా ఉండనివ్వా? తల్లిని తండ్రి లేకపోతేనే ప్రశాంతంగా ఉంటుందనుకున్నావా? బలమైన కారణాలు ఉన్నాయి కదా తాత. కారణాలు ఉన్నాయి, చివరికి అవే మీద. డాక్టర్ గారు జోస్నా బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నప్పుడు తండ్రి కూతుర్ల బంధం గురించి ఒక మాట చెప్పారు. ఆ మనవరాలకి తండ్రి గుర్తొచ్చాడో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం నా కూతురు గుర్తొచ్చింది. మోడల్కి ఏమవుతుందో అని బాధపడుతున్నానే కానీ కూతురు జీవితానికి తండ్రిగా నేను ఏం న్యాయం చేయగలిగానని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. సమాధానం దొరకలేదు. కూతురుతో మాట్లాడడం వచ్చాను. నేను ఏదైతే ఇంటికి వస్తున్నప్పుడు మనసులో అనుకుంటూ వస్తున్నాను, ఇక్కడ అదే వీళ్ళిద్దరిని కలవమని చెప్పడానికి ఎందుకంటే మంచి అవకాశం దొరకదని అనిపిస్తున్నాను. వద్దు నాన్న,
నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ కూతురుకు ఒక యోగ్యుడైన వాడిని చూసి గొప్పగానే పెళ్లి జరిపించావు. నీ బాధ్యత తీరిపోయింది. స్వప్న పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. తన భర్త తన తండ్రిని మోసం చేశాడని కోపంతో విడాకులు ఇవ్వాలనుకుంటుంది. ఈ రోజు స్వప్న నిర్ణయాన్ని మనం గౌరవించి దగ్గరుండి విడాకులు ఇప్పిస్తే కాశీ మరో పెళ్లి చేసుకోవచ్చు. స్వప్న మరో పెళ్లి చేసుకోవచ్చు. జీవితంలో తప్పు చేసి సరిదిద్దుకున్నాడు కాబట్టి కాశీకి భార్యతో ఎలా ఉండాలో అర్థమవుతుంది. యుద్ధానికి కట్టిన మామిడాకులు తెంపినంత తేలిగ్గా విడాకులు తీసుకున్న స్వప్నకి మరో బంధం విలువ ఎలా తెలుస్తుంది? అప్పుడు ఆ మనిషిని కూడా స్వప్న వద్దంటే నువ్వు నీ కూతురికి మూడో పెళ్లి చేస్తావా? అనుభవంతో తీసుకున్న నిర్ణయానికి, ఆవేశంతో తీసుకున్న నిర్ణయానికి తేడా ఉన్నదా? మిమ్మల్ని నేను వద్దనుకున్నాను కానీ మీతో విడాకులు కోరుకునేదే. మనసులో వద్దనుకోవడం కంటే విడాకులేం పెద్దవి కాదు నాన్న. వద్దనుకోవడం ఎందుకు? పిల్లలకి పెద్దవాళ్ళే ఆదర్శం. మీరిద్దరూ ఒకటవండి, వాళ్ళిద్దరూ ఒకటవుతారు. ఆదర్శం అనేది పాటించడంలో ఉంటుంది నాన్న, చూపించడంలో కాదు. సవతి కూతుర్ని సొంత కూతుర్లా ఆదరించి మాతృత్వం ఎలా ఉంటుందో అది నేను చూపించాను. కొడుకు చేసుకున్న పెళ్లిని అంగీకరించాను. సవతిని తోబుట్టులాగా అనుకున్నాను. నా పుట్టింట్లో నాలాంటి స్థానం, నాలాంటి గౌరవం నా సవతికి వచ్చేటట్టు చేశాను. ఇదంతా ఆదర్శం కాదా నాన్న? కూతురు అర్థం లేని ఆవేశంతో జీవితాన్ని నాశనం చేసే నిర్ణయాలు తీసుకుంటుంటే ఈ తండ్రి అడ్డుపడాలా వద్దా? నా కూతురికి బుద్ధి చెప్పాలా వద్దా? నా వల్ల కాదని నీకు అర్థమైంది కదా కాంచన. స్వప్న నా మాట వినదు. ఇలాగే వదిలేస్తారా? ఎందుకు వదిలేస్తావమ్మా? నా కూతురు నా బాధ్యత అంటావు కదా, నువ్వు నీ కూతురికి బుద్ధి చెప్పలేవా? తండ్రి ఉన్నాడు కదరా. ఆయన కూడా వదిలేమ్మా. నువ్వు స్వప్న కాశీని కలుపు. ఏమంటావు తాత? మనం కలపొద్దన్నా మీ అమ్మ వినదురా. కలపాలన్న సంకల్పంతోనే దీనికి శ్రీకారం చుట్టింది. ఇంకా ముగింపు కూడా తనే ఇస్తుంది. ఎంతైనా శివనారాయణ గారి కూతురు కదా, మధ్యలో వదిలేయలేదు. అమ్మ దీప, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోవా. దీపక్ ఏమైందిరా? వాళ్ళిద్దరు టెస్టులకి హాస్పిటల్కి వెళ్ళారు. నిన్న కూడా వెళ్ళారు కదా. నిన్న కూడా వెళ్ళారు. అవును నాన్న. దీపకి బ్లడ్ టెస్టులు కూడా చేశారట. కార్తిక్, ఈ మాట నాతో చెప్పలేదేంట్రా? ఏమని చెప్పమంటావు తాత? అంత ఆరోగ్యం గురించి నువ్వు బాధపడుతున్నావు కదా. జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ ఇచ్చింది కదా, ఇంకా సుమిత్రాకేం కాదులే. రిపోర్ట్స్ రాగానే ట్రీట్మెంట్కి వెళ్ళిపోతుంది. నాకు సగం బెంగ దీప మీదే ఉంది. దీప కడుపులో పెరుగుతుంది, నీ బిడ్డ కాదు. కార్చిన వాడు ఎవరు డొనేట్ చేయకూడదు. ఒకవేళ చేసిన కడుపులోని బిడ్డ బ్రతకదు. తల్లి ప్రాణం కోసం కడుపులోని ప్రాణాన్ని వదులుకోవాలి. ఏం పని చేసినా నీలో మరో ప్రాణం ఉందని మాత్రం మర్చిపోక. మరో ప్రాణం మాకు ఆరో ప్రాణం. అవును నాన్న. ఇంత బాధలోనూ నాకున్న ఓదార్పు అమ్మొస్తుందన్న ఆనందమే. మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంట్రా? కాస్త తలనొప్పిగా ఉంది తాత, పడుకుంటా. అమ్మ దీప, వాడికి తలనొప్పిగా ఉందట, కాస్త టీ పెట్టి. అలాగే మామయ్య గారు. మేము బయలుదేరతామమ్మా. ఇప్పుడు వదిలికి ఎలా ఉంది నాన్న? బాగానే ఉందమ్మా. చూసుకోవడానికి జ్యోత్స్న ఉందిగా. ఉంటాను. శ్రీధర్, పద. కాశీ గురించి నేను మీకు ఫోన్ చేస్తానులేండి. అలాగే కాంచన. వదినికి ఎలా ఉంది అంటే జ్యోత్స్న చూసుకుంటుంది అన్నారు నాన్న. జ్యోత్స్న ప్రవర్తన నాకెందుకో అనుమానంగానే ఉంది. చొచ్చావు, కాసేపు ప్రశాంతంగా కూర్చో. ప్రశాంతత ఎక్కడుంది చెల్లెమ్మ? ముత్యాలమ్మ గూడానికి మనిషినే వెళ్ళాను. మనసంతా ఇక్కడే కొట్లాడుతుంది. ఒకటా రెండా 100 పనులు. చంటిదాన్ని స్కూలుకి తయారు చేయాలి. కార్తిక్ బాబు, దీప పొద్దున్న ఆ ఇంటికి పోతారు కాబట్టి ఆళ్ళకి టిఫిన్లు వండి పెట్టాలి. కడుపుతో ఉన్న మేనకోడల్ని, లేచి నడవలేని నిన్ను, ఈ ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యతని అన్నీ వదిలేసి ఊరెందుకు పోయానో తెలుసా చెల్లెమ్మ? నా తమ్ముడు కట్టిన ఇల్లు కార్తిక్ బాబుకి కష్టాల్లో సాయంగా ఉంటుందని. ఇంటి ఖర్చులు,
పిల్ల స్కూల్ ఫీజు, ఇప్పుడు భార్య హాస్పిటల్ ఖర్చులు, జీతం లేని ఉద్యోగానికి జీవితాన్ని తాకట్టు పెట్టిన కార్తీక్ బాబు తను మాత్రం ఎన్నని సర్దుకుంటాడు. అందుకే ఆ ఇల్లు అమ్మిన డబ్బులు కార్తీక్ బాబుకిస్తే కొంత సాయంగా ఉంటుందనిపించింది. కానీ అనుకున్న రేటుకి ఎవ్వరూ అడగట్లేదు. అంతకంటే తక్కువగా అమ్మలేను. అక్క, మంచి వాళ్ళకి కాలమే ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంది. నిటారుగా ఉన్న మేకుకి సుత్తి దెబ్బలు ఎక్కువ తగులుతాయి చెల్లమ్మ. మొదటి దెబ్బకే వంగిపోయే మేకు రెండో దెబ్బ తగలకుండా తప్పించుకుంటుంది. కాలం కూడా సుత్తి లాంటిది. భరించేవాడికి తగిలినన్ని దెబ్బలు, భయంతో పారిపోయేవాడికి తగలవు. ఎన్ని దెబ్బలు తిన్నా ఓటమిని ఒప్పుకోకుండా మేకులా ధైర్యంగా నిలబడ్డ కార్తీక్ బాబుకి మనం అండగా నిలబడాలన్నదే నా ఆలోచన చెల్లమ్మ. నాన్నమ్మ లడ్డు నొప్పింది, ఇంకోటి ఇవ్వు. అన్నీ ఒకేసారి తినకూడదే. ఊరి నుంచి నా కోసం లడ్డు నొప్పి ఇంకేం తీసుకురాలేదా? తెచ్చానుగా. ఏం తెచ్చావు? రాగానే అన్ని ఇస్తే నీకు కొమ్ములు వస్తాయని ఇవ్వలేదు. నాకు పిలకలు వస్తే గాని కొమ్మలు రావడానమ్మా. పొమ్ములంటే అవి కావే, నువ్వు మాట వినవని. వింటానులే గాని ముందు నీ కోసం ఏం తెచ్చావో చెప్పు. ఉండవే, నా సంచి ఎక్కడ పెట్టాను? ఉమ్. హ్మ్? బొమ్మ బాలే ఉంది. నీకు పోయినసారి తీసుకొచ్చాను కదా, ఇదైతే మీ అమ్మ కోసం తెచ్చాను. ఎందుకు? కడుపులో ఉన్న బిడ్డని కళ్ళ ముందున్న బొమ్మలు చూసుకోవడానికి. అమ్మ కోసం తెస్తే నా కోసం మీ అమ్మ కోసం తెస్తే నీ కోసం తెచ్చినట్టేని. ఏ, మీ అమ్మ కూతురు పుడితే నీకు చెల్లి కాదా? నా చెల్లి. నేను ఇప్పుడే అమ్మకి నాన్నకి చూపిస్తా. సే ఆగవే. ఈ బొమ్మ నాకు చాలా బాగా నచ్చిందన్నమ్మా. నీకు చెల్లి వచ్చేంత వరకే దీని అల్లరి. ఆ తర్వాత దీనికి ఉంటుంది చూడు. చెల్లెమ్మా, ఏంటక్క? కార్తీక్ బాబు దీప ఎందుకలా ఉన్నారు? ఏమైంది వాళ్ళకి? పాసి విషయంలో ఇంట్లో గొడవ జరిగింది కదా, వాళ్ళు దాని గురించి అలా ఉన్నట్టున్నారు. కొడుతు ఒకవేళ చేసిన కడుపులోని బిడ్డ బ్రతకదు. ప్లీజ్ ఏంటది? కళ్ళు మూసుకోండి. ఏంటో చెప్పొచ్చు కదా రౌడీ. ఈ రౌడీతో నువ్వు సరదాగా ఆడుకోవడం మానేసావు నాన్న. ఏ నేనంటే ఇష్టం లేదా? ఏ, ఇలాంటి మాటలు నీకు ఎవరు నేర్పిస్తున్నారు? ఇష్టం అంటే ఏంటే? నాన్న ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, సరదాగా ఆట పట్టిస్తాడు, బుగ్గలకి వెళ్ళి ముద్దు పెట్టుకుంటాడు, స్కూటర్ మీద సరదాగా తిప్పుతాడు, హోంవర్క్ చేస్తాడు, స్కూల్ ఫ్రెండ్స్ గురించి చెప్తాడు. కానీ ఇప్పుడు ఇలాంటివి ఏం చేయట్లేదు. ఏం చేయట్లేదంటే రౌడీ అంటే ఇష్టం పోయినట్టే కదా. నాన్న ఏమైనా ఖాళీగా ఉన్నారు అనుకుంటున్నావా? అదేమన్నా చెప్పుకోవడానికి మన తప్ప ఎవరు ఉండరు. ప్రాబ్లం అంటే పేరెంట్స్కే చెప్పుకోవాలి. మాకు కూడా వినడానికి తింటున్నాడు. ఎవరి కోసం బతుకుతుంది? అది చెప్పాల్సిందే చెప్పింది. దానికోసం మనం ఏం చేయాలో అది ఆలోచించాలి. మీ నాన్న ఎప్పటిలాగే ఉన్నాడు. చూడు, మొహంలో నవ్వు, కళ్ళలో ప్రేమ నీకోసం అలాగే ఉన్నాయి. చెప్పే లాలి ఉసులు వినడానికి ఈ నాన్న చెవులు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయి. చెప్పు, ఈ నాన్నకి ఏ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు? నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి నాన్న. అన్న తల్లి ప్రాణం కోసం కడుపులోని ప్రాణాన్ని వదులుకోవాలి. నువ్వెప్పుడు ఇలానే ఉంటుందని చెప్పు నాన్న. ఉంటాను రా, ముందు సర్ప్రైజ్ ఏంటో చెప్పు. కళ్ళు మూసుకో. నేను చెప్పినప్పుడు కళ్ళు తెరవమంటావా? అప్పుడే కాదు నాన్న. అసలే బాబా బాధలో ఉన్నాడు. ఇప్పుడు ఈ బొమ్మని చూస్తే ఏమైపోతాడో ఏంటో. నేను 1 2 3 అంటాను, అప్పుడు కళ్ళు తెరవాలి. అలాగే. వచ్చింది. నాన్నమ్మ ఏమందంటే అమ్మ కడుపులో ఉన్న బిడ్డని ఈ బొమ్మలో చూసుకోవాలంట. ఏ ప్రాణం వదులుకుంటావు, ఏ ప్రాణాన్ని కాపాడుకుంటావు? అమ్మ బుజ్జి బిడ్డలో ఎవరున్నారు? నా చెల్లుంది. చూడు, ఈ బొమ్మ పట్టు పంకిని వేసుకుని ఎంత అందంగా ఉందో. అమ్మ బుజ్జి పుట్టిన నా చెల్లి కూడా తొందరగా వచ్చేస్తే నా చెల్లికి కూడా నేను ఇలాగే పట్టు పరికిని వేసి అందంగా వస్తువు చేస్తా. ఇప్పుడు చెప్పనా, నా చెల్లి ఎప్పుడు వస్తుంది? నేను నా చెల్లితో ఎప్పుడు అనుకుంటాను?
నాన్న, నువ్వేదైనా ఒక మాట అంటే అది నిజమవుతుంది. నా చెల్లి ఎప్పుడు వస్తుందో చెప్పు. అమ్మకేమైంది? ఎందుకని వస్తుంది? ఏం లేదు తోటి, అమ్మకి వాళ్ళ అమ్మ చుట్టొచ్చింది, ఏడుస్తుంది. అక్క, దీపకి ఏమైంది? ఎందుకలా ఏడుస్తుంది? ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.